G20 సదస్సు పేరుతో జీవీఎంసీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీకి సంబంధించిన 150 కోట్ల నిధులను G20 సదస్సు పనులకు కేటాయించడం సరికాదని జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం పెట్టకుండా నిధులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే జీవీఎంసీకి అనేక నిధులు రావాల్సి ఉండగా అనేక వార్డుల్లో ఇప్పటి వరకు 50% అభివృద్ధి కార్యక్రమాలైనా పూర్తి కాకపోవడం వైసీపీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 150 కోట్లని మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవీఎంసీకి ఇచ్చారని G20 పేరుతో కోట్ల రూపాయలు దోచుకోవడానికి శ్రీకారం చుట్టారనేటువంటిది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. 150 కోట్ల రూపాయలతో విశాఖ నగరాన్ని G20 సదస్సుకి సుందరీకరణ భాగంలో మేము వెచ్చిస్తామని చెప్తున్నటువంటి ఆ 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమైనా 150 కోట్లని మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవీఎంసీకి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా కౌన్సిల్ సభ్యులున్నా ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహిస్తామని చెప్పినటువంటి దాన్ని కనీసం 98 మంది కౌన్సిల్ సభ్యులతో చర్చించకుండా 150 కోట్ల రూపాయలు నిధుల్ని విశాఖ నగర ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ఆ డబ్బుల్ని ఏ విధంగా ఇవాళ వీళ్ళు వెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇవాళ జనసేన పార్టీ అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుందని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉంది. ఒక పక్క G20 పేరుతో కమిషనర్ సముద్ర తీర ప్రాంతాన్ని CRZ వైలేషన్స్ కూడా ఉల్లంఘించేసి సముద్ర తీర ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఇసుక మేటల్ని అక్కడ ఉన్నటువంటి క్రీపర్స్, న్యాచురల్ క్రీపర్స్ని తాబేళ్ళు అక్కడ గుడ్లు పెట్టేటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా విధ్వంసంకి ఇవాళ శ్రీకారం చుట్టి జీవీఎంసీ కమిషనర్ అక్కడ పనులు మొదలుపెట్టారు. విశాఖ నగర అందాన్ని సుందరీకరణలో భాగంగా సముద్ర తీర ప్రాంతాన్ని విధ్వంసం చేయడానికే G20 సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే వార్డుల్లో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకుండా 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ వార్డు డెవలప్మెంట్ ప్లాన్లో 1.5 కోటి వర్క్లు ఇప్పటికీ సగం కూడా పూర్తవున్నటువంటి వార్డు సగానికి పైగా ఉన్నాయి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం హుదూదప్పుడు కూడా గతంలో కూడా 85 కోట్ల రూపాయలు అయితే ఆ మొత్తం ఖర్చు జీవీఎంసీ భరించింది. చచ్చి చెడి 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది. మరి ఎస్సీ సప్లై నిధులు 45 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా రూపాయి కూడా లేదని చేతులు ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ మీద ఆర్థిక భారం పడి 45 కోట్ల రూపాయలు జీవీఎంసీ చెల్లించింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 14 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే జీవీఎంసీ ఆ యొక్క బిల్లును చెల్లించింది. జేఎన్ఆర్ఎం డబ్బులు ఇప్పటికీ 80 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రావాలి. సిటీస్ అనేటువంటి ప్రాజెక్ట్కి 14 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెట్టాల్సి వస్తే, లేకపోతే జీవీఎంసీ 12 కోట్ల రూపాయలు ఇవాళ దానికి చెల్లించింది. ఇప్పటివరకు వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు నగర అభివృద్ధి కోసం 140 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. గడప గడపకు ప్రోగ్రాంకి సుమారు 20 కోట్ల రూపాయలు వర్క్స్